అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు అనగా శుక్రవారం 13/2/26 తేదీన జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నేను ముఖ్యంగా విజయశేఖర్ రెడ్డి అనే నేను నంద్యాల బార్ నుంచి మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలా, మంచి వారిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి కొత్తగా నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ముఖ్యంగా నంద్యాల జిల్లా వాసులు అందరినీ కోరుకుంటూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా కోరుకుంటూ కొత్త వారికి అవకాశం ఇవ్వండి, మంచి వారికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా నంద్యాల జిల్లా న్యాయవాదులని ప్రత్యేకంగా కోరేది ఏమంటే మన ప్రాంతం నుంచి కొత్తగా ఒకరికి అవకాశం కల్పిస్తే మనమందరం కూడా మన సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్లో మన గ్రామీణ ప్రాంత న్యాయవాదులకు, బార్ అసోసియేషన్లకు మరియు వ్యక్తిగతంగా బార్ న్యాయవాదులకు అందరూ కూడా అవసరమైన సమస్యలపైన అంటే లీగల్ సమస్యలపైన అందరం కూడా ఇన్సూరెన్స్ విషయంలో అయితేనేమి, డే కాస్ట్ విషయంలో అయితేనేమి, అలాగే తర్వాత బార్ అసోసియేషన్లకు ఫండ్స్ ఇచ్చే ఏర్పాటు విషయంలో అయితే కానీ అన్ని రకాలుగా మనకు న్యాయం జరిగేలాగా నేను ముందుండి పోరాడతానని మీ అందరినీ ముందుగా ప్రతి ఒక్కరిని అడిగిన తర్వాత అందరి ఆమోదం తెలిపిన తర్వాత అందరూ సంపూర్ణ సమ్మతంతో చెప్పడం తర్వాత వారిని అడిగిన తర్వాత నేను నామినేషన్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ప్రత్యేకంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ నంద్యాల జిల్లా వాసులందరూ కూడా ముఖ్యంగా మన నంద్యాల బార్ వాళ్ళు కూడా మొదటిసారి అవకాశం కల్పించండి. 140 అందరూ కూడా నేను నా యొక్క సీరియల్ నెంబర్ 141, ఆ 141కు కింది నుంచి 3 బ్యాలెట్ పేపర్లో ఆఖరి నుంచి 143 మంది పోటీ చేస్తున్నారు. వారిలో నాది ఆఖరి నుంచి 145. కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా నంద్యాల బారు వాళ్ళు, పక్క బారు వాళ్ళు అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు నాకు వేయాలని, మొదటి ప్రాధాన్యత ఓటు నాకేసి మిగతా వారికి ఎవరికి అప్లికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఇష్టమైన ఓటు సంతోషంగా వేయాలని, ముందు మన వానికి, మన ఊరు, మన ప్రాంతం, మన బారుకు అవకాశం కల్పించి మీరు మీ భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, మన బార్ భవిష్యత్తు కోసం మనం ముందు పోరాడాలంటే అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా నాకు సాయం చేసి గెలిపిస్తే నేను గెలిచిన తర్వాత మీ అందరూ కూడా మంచి మనసుతో మంచి దీంతో కట్టుబడి పనిచేసి అన్ని సమస్యలపై పోరాడతానని చెప్పి ఇందు మూలంగా కోరుకుంటున్నాను.